నేను గతంలో కూడా మీ వద్దకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. కడప జిల్లా ఎంపీ అభ్యర్థిగా షర్మిలారెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ హస్తం గుర్తుకు ఓటు వేయండి. नमस्ते चलमा नमस्ते 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 चलमा नमस्ते बाबू नमस्ते कया नमस्ते चलमा नमस्ते कया नमस्ते चलमा नमस्ते 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 మధ్య డబ్బు లావాదేవీ జరిగింది అని సాక్ష్యాలున్నాయని కూడా సిబిఐ చెప్తున్నా కూడా 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానకు చావుకి కారణమైన అవినాష్ రెడ్డి గారిని కాపాడటమే కాకుండా ఇప్పుడు మళ్లీ అవినాష్ రెడ్డి గారికే టికెట్ ఇచ్చారు. అంటే మళ్లీ హంతకులే గెలవాలి, మళ్లీ హంతకులు వాళ్ళ అధికారాన్ని వాడుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, మళ్లీ ఇలాంటి హత్య చేసిన వాళ్ళు హత్య చేపించిన వాళ్ళే మళ్లీ చట్టసభలకు వెళ్ళాలి. ఒకసారి ఆలోచన చేయండి. వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు నేను నిలబడ్డాను, ఒకవైపు అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఒకవైపు అవినాష్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా మీకు సేవ చేసే వాళ్ళు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నా, నన్ను గెలిపించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి, న్యాయాన్ని గెలిపించండి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీ ఎంపీగా, మీరు ఎంపిక చేసుకున్న ఎంపీగా నేను మీ బిడ్డనైతా, నేను మీ బలమైతా. మీరు ఆశీర్వదించండి, నేను ఇక్కడే ఉంటా, నా జీవితాన్ని మీకు అంకితం చేస్తా. మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మీ అందరి ఓటు, ఆశీర్వాదం, ప్రేమ, అభిమానం అన్ని అడుగుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ విశ్వసిస్తుంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం కనీసం ఒక్క అడుగైనా అభివృద్ధిలో ముందుకెళ్ళిందా అన్నా? వెళ్ళిందా అమ్మా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎందుకేయాలమ్మా వీళ్ళకు ఓట్లు? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా మట్టి మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. ఇది సరిపోలేదన్నట్టు కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి మన రాష్ట్రానికి. దేంట్లో అభివృద్ధి చెందిందన్నా మన రాష్ట్రం? మధ్యాంధ్రప్రదేశ్ అయింది, మద్యంలో అభివృద్ధి చెందింది. బిడ్డలకి ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయా అంటే రావటం లేదు. వ్యవసాయం బాగుందా అంటే అది బాగలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా? ఎక్కడ పెట్టుకున్నాడు రైతుని అన్నా? నెత్తిన పెట్టుకున్నాడు రైతుని. రుణమాఫీ చేశాడు రైతులకి, మద్దతు ధర ఇచ్చాడు రైతులకి, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, పంట నష్టపోతే పంట నష్టపరిహారం, పెట్టుబడి తగ్గించడం, ఇలాంటి ఎన్నో చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండగైంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలా ఉందన్నా వ్యవసాయం? మద్దతు ధర ఉందా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు?
ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని నాకు ఓట్లేయండి, 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరం 3,000 కోట్లు పక్కన పెడతాను రైతుల కోసం, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరం ఉండదు అని మద్దతు ధర కోసం పక్కన పెడతానన్నాడే. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా అన్న? 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరమైనా పెట్టాడా? ఇక్కడ వరదలు వచ్చి నది ఓవర్ఫ్లో అయ్యి పంట నష్టపోతే ఈ ప్రాంతానికైనా పంట నష్టపరిహారం ఇచ్చారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? బిడ్డలను ఎక్కడ నా ఫ్యామిలీలకు ఓటు వేయాలన్నా ఒక చెప్పు మా అందరికీ ఫ్యామిలీకి ఓటు